సిద్ధం సభలతో ఇప్పటికే సింహనాదం వినిపించారు సీఎం వైఎస్ జగన్. ఇప్పుడు ఎన్నికల యుద్ధంలో గెలుపు గుర్రాలను ప్రకటించబోతున్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ అనౌన్స్ చేయబోతున్నారు. ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ దగ్గర ప్రత్యేక ప్రార్థనల అనంతరం తమ అభ్యర్థుల జాబితా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే వై నాట్ 175 నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించిన తరువాత పూర్తి స్థాయిలో ప్రచార బరిలోకి దిగబోతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ లోక్సభ అభ్యర్థుల విషయంలో ఇన్ఛార్జీల ప్రకటనలతో చాలా వరకు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయి క్లారిటీతో తన సైన్యాన్ని ప్రకటించబోతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ వేదికనెక్కినా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ గుండెల నిండా నింపుకున్న ప్రేమతో పలికే వైఎస్ జగన్ అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసేలా అభ్యర్థులను ఎంపిక చేశారు. సోషల్ ఇంజనీరింగ్లో తన మార్కు చూపించబోతున్నారు. ఈ ఎపిసోడ్ తరువాత 18 నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించబోతున్నారు. 2019 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను 99% నెరవేర్చిన జగన్ సర్కార్ తన విశ్వసనీయతను చాటుకుంది. మరోసారి ప్రజల ఆశీర్వాదం కోరుతోంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని, ఈ ఎన్నికలు పేదవాళ్లకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధమని ఆ నినాదాన్ని ఇప్పటికే జనంలోకి బలంగా తీసుకెళ్లారు సీఎం వైఎస్ జగన్. మరోవైపు సిద్ధం సభల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ మైలేజ్ డబుల్ అయింది. ఇదే ఊపులో ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించి ఆ వెంటనే ప్రచార బరిలోకి దూకబోతున్నారు. మరోవైపు 2024 మేనిఫెస్టోపై ఇప్పటికే దాదాపుగా కసరత్తు పూర్తయింది. అది కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. రైట్, ఇక దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సిద్ధం సభలు సూపర్ హిట్ అయ్యాయి. మొత్తం 4 సభలు నిర్వహించారు. లక్షలాదిగా తరలివచ్చిన జనాలతో సిద్ధం సభలు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మొత్తాన్ని వేడెక్కించాయి. లక్షలాదిగా వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి అధినేత జగన్ చేసిన ప్రసంగాలు సొంత క్యాడర్లో ఉత్తేజాన్ని నింపడంతో పాటు విపక్షాలకు సింహనాదంలా వినిపించాయి. మరోసారి చారిత్రక విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ప్రచార బరిలోకి దిగుతున్నారు. రోజుకు వేర్వేరు ప్రాంతాల్లో 2 నుంచి 3 బహిరంగ సభలు, రోడ్ షోలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు పెత్తందారుల కూటమి సీట్ల సర్దుబాటు, అసంతృప్తి నేతల ఆందోళనలు, నిరసనలతో తలలు పట్టుకుంటుంటే, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ప్రచార బరిలోకి దూకేందుకు సిద్ధంగా ఉంది. జగన్ సైన్యం సిద్ధమైంది. ఇక ఎన్నికల బరిలోకి దూకడమే తరువాయి. 2019 ఎన్నికల సమయంలో ఇడుపులపాయలో వైఎస్ఆర్ పాదాల చెంత తన సైన్యాన్ని ప్రకటించి అంతవరకు చరిత్ర చూడని విజయాన్ని అందుకున్నారు. 50% ఓట్ షేర్తో రికార్డు మెజారిటీ, ల్యాండ్ స్లైడ్ విక్టరీతో హిస్టరీ క్రియేట్ చేశారు. ఇప్పుడు మరోసారి ఇదే లక్ష్యంతో మరింత మెరుగైన లక్ష్యంగా 175కు 175 సీట్లే టార్గెట్ గా తన మార్కు సోషల్ ఇంజనీరింగ్ తో అభ్యర్థుల లిస్ట్ ఖరారు చేశారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులు అర్పించిన వెంటనే లిస్ట్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జీల ప్రకటనలతో దాదాపుగా ఒక క్లారిటీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. విపక్షాలు మాత్రం ఇంకా పొత్తుల దగ్గర, సీట్ల సర్దుబాటు దగ్గర ఉంటే దాదాపు వాళ్ళకంటే 100 మైళ్ళ దూరంలో ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ఉన్నారు. తన పార్టీకి సంబంధించినటువంటి సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు కూడా ఖరారైపోయింది. మరి కాసేపట్లోనే ఇడుపులపాయకు చేరుకోబోతున్నారు. 2019లో ఏ రకంగా తన తండ్రికి నివాళులు అర్పించిన తరువాత ఆయన లిస్ట్ రిలీజ్ చేశారో, ఆ రోజు ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేశారో, ఇప్పుడు కూడా అదే స్థాయిలో 175కు 175 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ ఇడుపులపై చేరుకుని వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించిన తరువాత మొత్తం లిస్ట్ వినిపించబోతున్నారు. ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉండబోతున్నారు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించారు, జగన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ ఎలా ఉండబోతోందనేటటువంటి ఆసక్తి అందరిలో నెలకొంది. రైట్, ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. జగన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అది ఎలా ఉండబోతోంది, సామాజిక వర్గాలకు సమన్యాయం చేసే విధంగా అది ఉంటుంది. అది ఎలా ఉంటుందనేది ఒక్కసారి చూద్దాం. 2019లో ఎలా ఉందో, వైఎస్ఆర్సీపీ జాబితాలో సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నాయి, జగన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. 2019లో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఎస్సీలకు 29 సీట్లు కేటాయించారు, ఎస్టీలకు 7, బీసీలకు 41 స్థానాలు కేటాయించారు. ఓవరాల్ గా మనం చూస్తున్నాం 2019 నాటి లిస్ట్ ఒకటి చూస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ,
ఎస్టీ బీసీ వీరికి సంబంధించినటువంటి లిస్టు చూస్తున్నాం. ఎస్సీలు 29 మంది మనకు కనిపిస్తున్నారు, ఎస్టీలు 7 కనిపిస్తున్నారు, బీసీలు 41 మంది కనిపిస్తున్నారు. కానీ 2024 ఈసారి ఎన్నికల్లో జగన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ ఏ విధంగా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ సోషల్ ఇంజనీరింగ్ ను ఎదుర్కోవాలంటే విపక్షాలకు గుడ్డె దడ పుట్టేలా ఆయన తన మార్కు సోషల్ ఇంజనీరింగ్ చూపిస్తున్నారు. సామాజిక సమన్యాయం అంటే ఏంటి, సామాజిక సమన్యాయం ఎలా ఉండాలి, వెనుకబడిన వర్గాలకు ఏ రకంగా న్యాయం చేయాలనే అంశంలో జగన్ను ఢీకొట్టేవారు లేరు.